అమ్మ నమస్తే, మీ పేరేంటి? సత్యవతి గారు. మీ పేరు? వెంకట్రావు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు అండి. బాబుకి ఎంత వయసు? 13 అండి. 13 సంవత్సరాలు. ఎక్కడున్నాడు బాబు ఇప్పుడు? హాస్టల్లో ఉన్నాను సార్. చదివిస్తున్నారా? మీ ఇల్లు మీ ప్లేస్ అది బాగానే ఉంది, సరిగ్గా ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఉండద్దు సార్, మేడం గారు డబ్బులు ఉండొద్దా? ఇద్దరు కష్టపడుతున్నారు కదా. కష్టపడతాం మనకు తిండికండి, తిండికే మరి అన్ని కొనుక్కొని తినాలా? అన్ని కొనుక్కోవాలే కానీ మీకు ఇక్కడ చెట్లు కర్రలు ఇవన్నీ కదా, కొనాల్సిన పని లేదు. అయ్యే కొనాల్సిన ఉన్న దాంట్లో మళ్ళీ పార్టీషన్ పెట్టారు. ఏం చేస్తాం, తప్పదు కదమ్మా. ఇది మన సొంత స్థలం కాదమ్మా, కోన్లీ జాగవా. కోన్లీ స్థలమా మీకు? కోన్లీ స్థలం. మీ సొంత స్థలం ఎక్కడ ఉంది? సొంత స్థలం అంతా లేదమ్మా మనకి. మీరు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే గానీ సొంత స్థలం అంతా లేదండి. మీరు రోజు పనికి వెళ్తారా? ఏం పనికి వెళ్తారు? నాన్న పనికి వెళ్ళమ్మా, ఎవడే వెళ్తాను. ఏం మీరెందుకు వెళ్ళరు? నాకు కనబడదమ్మా కన్ను కనబడదా? ఒక పక్క కనిపిస్తుంది, ఇంకో పక్క కనిపించదు. చిన్నప్పటి నుంచేనా మధ్యలో వచ్చింది? ఏమైంది? కన్ను దెబ్బ. ఇంకొక అతను అలాగా చేసి ఇంకొక అతను పొడిస్తారు అనమాట, దేబడిపోయింది. దెబ్బలాడుకున్నారా? మామూలుగా సరదాగా ఇలాగా సూదు నాకు ఇండేసలు తెచ్చారు అప్పుడు నాకు బాగోలేక, అయ్యేలాగా సరదాగా అలాగా అతను అలా చేస్తారు. పొడిచేయాలని పొడిచేయలేదు మామూలుగా. అయ్యో, అలా దేబడిపోయింది. సూది వల్ల కన్ను డ్యామేజ్ అయిపోయిందా? కష్టపడినాక మరి కనిపించదు కదా అక్కడ, నేను ఒకరిదాన్ని కష్టపడాలా. పిల్లడు చదువుతాను గవర్నమెంట్ హాస్టలా? గవర్నమెంట్ హాస్టల్. సరే, బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకోండి. అమ్మ సత్యవతి, అక్కడ నీకు రేషన్ తెచ్చాను, ఏమన్నాయి చూసుకోండి. కవర్నాన పెసరపప్పు, సబ్బులు, బిస్కెట్లు, సబ్బులు, కవర్నాన పేస్ట్ పంపిస్తానండి. సరే, అయితే అవి 25 కేజీలు బియ్యం, అవి రేషను, నిత్యావసర సరుకులు కావాలా? ఎందుకు వద్దమ్మా, మీరు ఇచ్చింది మా బాధ అంతా. మా చీర, లంగా జాకెట్ సెట్ తీసుకోండి. ఇదిగోండి డబ్బులు 4000. ముందు ఆ తడక ఏదో తీసేసి ఏదైనా డోర్ ఏదో చేయించుకోండి, తీసుకోండి. వంట చేసుకొని తినండి, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.